ప్రియులారా, చదువుకున్న ఈ 3 పాఠ్య భాగాల్లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటనలు ఉన్నాయి. మొదటిది, యేసు ప్రభు మరి ఓడలో ప్రయాణం చేయించుండగా గాలిని మరి నిమ్మలపరిచినట్టుగా చూస్తాం. పొంగుచున్న నీళ్లను కూడా నిమ్మలపరిచినట్టుగా 8వ అధ్యాయం లూకాసు వార్త 25వ వచనంలో చదువుకుంటాం. అక్కడ వారందరూ కూడా యేసు ప్రభువును గురించి మరి ఆశ్చర్యముగా ఎవరు ఈయన అని మాట్లాడినారు. అండ్ who then is this that he commands even the winds and the water and they obey him? ఈయన ఎవరు అని వారిలో వారు ప్రశ్నించుకుంటున్నారు. అలాగే 37వ వచనంలో కూడా వారందరూ ఆ యొక్క సేనాదయం పట్టిన వారిని బాగు చేసినప్పుడు వారు భయపడిరి అని రాయబడింది. 35వ వచనం చివరి భాగంలో ఆయన మరి వస్త్రములను ధరించి యేసు ప్రభు పాదముల దగ్గర కూర్చున్నప్పుడు అండ్ దే ఫియర్డ్ అని రాయబడి, అండ్ దే వేర్ అఫ్రైడ్ అని రాయబడి. కింద ఇంకొక పదం ఏం రాయబడింది 37వ వచనంలో, అండ్ దే వేర్ పొజెస్డ్ విత్ గ్రేట్ ఫియర్. వారు గొప్ప భయముతో నిండుకొని ఉండిరి అని రాయబడి. 3వ భాగంలో మనం చదువుకున్న పాఠ్య భాగంలో అక్కడ ఆమె రక్తస్రావము వెంటనే ఆగిపోయాను అని చూస్తున్నాం. ఎవరో నన్ను ముట్టినారు అని యేసు ప్రభు మాట్లాడతాం. యేసు ప్రభు యొక్క గొప్పతనము ఇక్కడ మనకు కనబడతాం. ఆయన ఎలాంటి వాడో ఆనాడు ఆయన సంచారం చేయించున్న ప్రదేశం అంతట్లో ప్రజలు ఆయనను గ్రహించలేకపోయినారు. ఆయన శిష్యులు కూడా ఆయనను గ్రహించలేకపోయినారు. యేసు ప్రభు భూలోకంలో ఆయన సాగిన ప్రయాణం 2025 సంవత్సరాల క్రితం జరిగింది. యేసు ప్రభు మనుష్య కుమారునిగా భూలోకంలోనికి వచ్చినప్పుడు మనుషులందరూ ఆయనను ఏం చూసినారంటే, ఈయన యోసేపు కుమారుడు కాడా, ఈయన తల్లి ఈయన సహోదరుడు మన మధ్యలో లేరా అని ఆయనను మనుషునిగా చూసినారు. యేసు ప్రభుని సామాన్యునిగానే చూసినారు. ఆయన చేయించిన క్రియలన్నీ కూడా వారికి ఎలాంటి భావము తీసుకొచ్చిందంటే, ఈయన సామాన్యుడు కాడే, ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. ఎట్లా గాలి ఆయనకు లోపడుతుంది? చరిత్ర అంతట్లో కూడా ఇశ్రాయేలు చరిత్రలో జరగని సంఘటనలు ప్రియులారా. ఇశ్రాయేలు చరిత్రలో మనం తీసుకుంటే కొన్ని వేల సంవత్సరాలలో వారి ప్రయాణంలో ఎవరు కూడా గాలిని గద్దించింది లేదు, నీళ్లను నిమ్మలపరిచింది లేదు. మనుష్యుడు ప్రియులు చేయగలిగిన వ్యక్తులు ఎవరున్నారంటే మోషే ఉండినాడు. మోషే ద్వారా దేవుడు ఎన్నో గొప్ప గొప్ప నీళ్లను చీల్చినాడు అని రాడు. యెహోషువ ద్వారా అనేక గొప్ప సంగతులు జరిగించాడు. ఏలియా ద్వారా, ఎలీషా ద్వారా గొప్ప సంగతులు జరిగించాడు. కానీ నీళ్లను గద్దించగలిగి నిమ్మలపరచగలిగే వెలుగు వారికి తెలియదు. గాలిని గద్దించగలిగే వెలుగు ఇశ్రాయేలీయులు ఎన్నడూ కూడా వారి ప్రయాణంలో ఇదంతా చూడలేదు. కానీ ఇక్కడ ఒక మనుష్యుడు ప్రియులారా, వాళ్ళు చూస్తున్నది ఏంటంటే వారిలాంటి స్వభావం కలిగిన వాడే, వారిలాగా దుస్తులు ధరించిన వాడే, వారిలాగా వారితో ప్రయాణం చేయించున్నవాడే. మరి దేవుడు ఆయన గురించి చెప్పిన గొప్ప మాట ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఒక స్వరము తప్ప దేవుడి దగ్గర నుంచి ఎలాంటి మాటలు ఎలాంటి వార్తలు బయలుదేరాల యేసు ప్రభుని గురించి. యేసు ప్రభు ఎలాంటి వాడు అని చెప్పి పరలోకం చెప్పలేదు. మోషేని గురించి చెప్పబడింది. ఈయన మాట వినకపోతే ఏం జరిగిందంట? కుష్ఠరోగం వచ్చింది. మోషే మీద తిరుగుబాటు చేస్తే పాపకరమైన సర్పములు వచ్చినాయి. మోషే మీద తిరుగుబాటు చేస్తే భూమి నేల చీలి మింగివేసింది. దేవుడు మోషే గొప్పవాడు అని చెప్పడానికి కొరకై అద్భుతములు, వారు చూడని గొప్ప గొప్ప క్రియలు జరిగించినారు. కానీ యేసు ప్రభువుని గురించి అలాంటి కార్యాలు ఏవి కూడా దేవుడు యేసు ప్రభు గొప్పవాడు అని చెప్పడానికి చేయలేదు. ఎందుకు అలాగూ చేయలేదు అని అంటే, యేసు ప్రభు దేవుడు ప్రియుల ఆయన గురించి ఒకరు వచ్చి
ఈ సంగతులు ఆ సంగతులు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గాడ్ హిమ్సెల్ఫ్ ఆన్ ది ఎర్త్ ప్రియులారా, ఆయన భూలోకములో భూమిపై మనుష్య కుమారునిగా దేవుడే సాక్షాత్తు ప్రయాణమై సాగిన వెలుగు ప్రియులు. గాడ్ హిమ్సెల్ఫ్ వాకింగ్. దేవుని గురించి ఎవరు సాక్ష్యం చెప్పనక్కర్లేదు, దేవుని గురించి ఎవరు మాటలు వల్లించాల్సిన అవసరం లేదు ప్రియులారా. ఎందుకంటే ఆయన ప్రభావం, ఆయన శక్తి అంత గొప్పది. ఎవరు కూడా వర్ణించలేనటువంటి ప్రభావపూర్ణుడై ఇప్పుడు అదే దేవుడు భూలోకంలో మనుషునిగా వస్తే వీరందరూ కూడా యేసు ప్రభు చేయించిన కార్యాలను చూసి ఆశ్చర్యపడతా ఉన్నారు. ఇదేమంటారు? ఫస్ట్ క్వశ్చన్ ఇదేమంటున్నారంటే, హూ దెన్ ఈస్ దిస్ that he commands even the winds and the water and they obey him. ఆయన గాలిని నీళ్లను గద్దించుతూ ఉన్నాడు. he commands అని రాయబడి. నీళ్లను ఆజ్ఞాపించగలిగేవాడు ఎవరు అంటే మోషేకి అన్నాడు, నువ్వు పోయి బండను కొట్టు నీళ్ళు వస్తాయని అన్నాడు. నీవు పోయి ఆ నీళ్ళలో అదిగో కర్రను పోయి నీళ్లు చేదైనవి మధురంగా మారుతాయన్నాడు. కానీ నీళ్లను నువ్వు పోయి ఆజ్ఞాపించు అనలే, నీ కర్రను ఎత్తి పైకి చూపించి నీళ్లు చీరుతాయన్నాడు. బట్ హియర్ ఇస్ అ మ్యాన్. ఈయన ఎలాంటి వాడంటే యేసు ప్రభు, ఆయన నీళ్లను నిమ్మలించు అనగానే జరిగిపోతాం. దేర్ ఇస్ నో అదర్ టూల్. ఇక్కడ మూడో వ్యక్తి లేడు. దేవుడే స్వయంగా యేసు ప్రభు చేయించిన మాట ఎలా ఉందంటే, గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడే భూలోకంలో గాలిని గద్దిస్తా ఉన్నాడు, నీళ్లను గద్దిస్తా ఉన్నాడు. వాట్ అ పర్ఫెక్ట్ ఇట్ ఇస్. యేసు ప్రభు ఈ భూలోకంలో నడిచిన వెలుగును చూచి ఈయన ఎవరు, ఈయనకు గాలి లోబడుతూ ఉంది, ఈయనకు నీళ్లు లోబడుతా. యేసు ప్రభు ఎలాంటి వాడో మనము గ్రహించాలి. మనం ఆదివారం నాడు దేవుని గణపరచుటకు వస్తా ఉన్నాం, యేసు ప్రభుని గణపరచుటకు వస్తా ఉన్నాం. మనం యేసు ప్రభుని ఆరాధించడానికి వస్తున్నాం కదా, మనం ప్రార్థన చేయడానికి రావడం లేదు, మన విన్నపములను తెలియజేయడానికి రావడం లేదు. వి కమ్ హియర్ టు అర్పణలను అర్పించడానికి వస్తాం. అందుకే ఏమంటామంట, మన స్తుతులు చెల్లించినప్పుడు అర్పించుచున్నాము దేవా, అర్పించుచున్నాము తండ్రి, అర్పించుచున్నాము ప్రభువా, సమర్పించుచున్నాము ప్రభువా, సమర్పించుచున్నాము పరిశుద్ధాత్ముడ. వి కమ్ హియర్ టు గివ్ ప్రేయర్. ఎందుకంటే ఈయన ఎవరో ఆ శిష్యులు గ్రహించలేకపోయినారు. కానీ ఇప్పుడు మనకు పరిశుద్ధాత్ముని ద్వారా ఆయన ఎవరో బోధించబడతాం. హూ దెన్ ఈస్ దిస్? గాలిని గద్దించగలరు. ఎప్పుడైనా మీరు ప్రార్థన చేస్తే గాలి ఆగిందా, వర్షం ఆగిందా అంటే చాలామంది మేము చేస్తే ప్రార్థన చేస్తే గాలి ఆగింది, వర్షం ఆగింది అని అంటారు. జరుగుతాయి ఇక్కడ. బికాస్ ఈ భూలోకంలో ఒక మనుషుడు, దేవుడై ఉన్న మనుషుడు ఆ కార్యములను చేయగలిగినాడు కనుక మీకు కూడా అధికారం ఇచ్చినాడు. యు ఆల్ నీడ్ టు, మనం అందరం కూడా మీరు ఆయన చేసే కార్యములను చూసి ఏమనంటే గాలి నీళ్లు ఆయనకు ఈ కమాండ్స్ అండ్ దే ఒబే హిమ్. వాడు లోబడతా, ఆయన ఆజ్ఞాపిస్తా ఉంటే లోబడతా ఉంటుంది. ప్రకృతి యేసు ప్రభువునకు లోబడతా. ది వెదర్ అనాలి, దీన్ని వాస్తవంగా చెప్పాలంటే వాతావరణం కదా. మనం పొంగుతా ఉంటే దాన్ని ఆపనికి సాధన అవుతలేదు మనం కదా. డ్యాములు తెగిపోతాయి, దాన్ని కట్టలు వేయలేక సాధన అవుతలేదు. దేవుడు ఎలాంటి వాడంటే హీ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద వెదర్ ప్రియుల, గాలి వాన నీళ్ళు. ఈ మనకు ఆత్మీయంగా ఏం బోధిస్తా ఉందో మనం గమనించాలి. గాలి ఆగిపోయింది, నీళ్లు నిమ్మలించింది. ఈ భూలోకంలో అలజడి ఎలాగుంటుంది అంటే ప్రభావపూర్ణంగా వర్ష రీతిగా గాలి రీతిగా వస్తుంది. వర్షం వస్తే మనం తొందరగా పోయి నీళ్ళ దగ్గరికి మనం లేదా వర్షం పడిన చోట్ల ఆశ్రయం తీసుకుంటాం. గాలి వచ్చినప్పుడు గాలి నిలబడదు, దెబ్బ పడితే కింద పడతావు, లేకుంటే గాలి భయంకరం అలసిపోతావు నువ్వు అని అంటారు. ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైన వెలుగులో మనం గమనిస్తే పిల్లలు ఆత్మీయంగా మనపై ఒత్తిడిని తీసుకొచ్చే సామాగ్రి అన్నారు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? గాలి నీళ్ళు అంటే దేవుడు దయచేసేది పిల్లలు, మనుషుడు దయచేసేది కాదు. మనుషుడికి దేవుడు దయచేసి ఉచితంగా ఏంటంటే గాలి నీళ్ళు వెళ్తారు. ద లైట్, ద వాటర్ అండ్ ది ఎయిర్.
ఇవన్నీ దేవుడు ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇస్తాం. నీ జీవితంలో ఒత్తిడి వచ్చినప్పుడు మనము వెళ్ళాల్సిన చోటు ఎక్కడికంట? మాస్టర్ మాస్టర్ వి పెరిష్. బోధకుడా బోధకుడా మేము నశించు. ఒత్తిడి మన జీవితంలో ఏం తీసుకొస్తుంది అంటే భయంకరమైన కష్టాలను తీసుకొస్తుంది. దాన్ని భరించలేనటువంటి పరిస్థితుల్లోకి మనం వచ్చినప్పుడు ఎవరున్నాడంట? బోధకుడు ఉన్నాడు. ఎందుకు మీరు బోధకుడు అనాలా? దేవా దేవా అని అనాలి కదా. వై డు దే సే మాస్టర్ మాస్టర్ అంటే నీ ఒత్తిడికి వచ్చినప్పుడు బోధకుని దగ్గరికి వెళ్ళాలి. బోధకుని దగ్గర ఉంది ఏమంటే ఆయన మాటలు ఉన్నాయి. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఏం దొరుకుతుంది నీకు ఒత్తిడిలో అంటే ఆయన మాటలు నీకు దొరుకుతాయి. ఎక్కడుంది ఆయన మాటలు అంటే బైబిల్లో ఉంది. వెన్ యు ఆర్ డిస్ట్రెస్, నీవు కఠినమైన పరిస్థితుల్లో వెళ్తా ఉన్నావా, దేవుని మాటలు ఉన్నాయి, చదువు. హి విల్ టాక్ టు యూ. దేవుడు నీకు మాట్లాడతారు. లూకాసు వార్త గత వారం మనం విన్నాం 6వ అధ్యాయంలో. మరి మనం ఒక చక్కని మాట, నేను చదువుకున్న మాట అది మరి 6వ అధ్యాయంలో 38వ వచనం చదివినాను. ఏమంటే అక్కడ ఒకసారి చదవన్న మాట. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు. అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును. అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కుదిరించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని మీకు చెప్పారు. ఒత్తిడి ఎలాంటిది అంటే మన భక్తి జీవితంలో ఇఫ్ రియల్లీ మన ఒత్తిడి ఎలాంటిది అంటే ఆ ఒత్తిడిలో మనం చేయగలిగిన పని ఏంటంట, ఎక్కడ రాయబడింది, గివ్ అండ్ ఇట్ షల్ బి గివెన్ టు యూ, గుడ్ మెజర్ ప్రెస్డ్ డౌన్ అండ్ షేకెన్ టుగెదర్ అండ్ రన్నింగ్ ఓవర్ షల్ బి గివెన్ ఇంటూ యువర్ బాసం. ఆ తర్జుమా కొంచెం పొరపాటుగా ఉంది పిల్లలు. ఇంగ్లీష్లో ఏముందంటే గివ్ అండ్ ఇట్ షల్ బి గివెన్. మీరు ఇయుడి మీకు ఇవ్వబడము. ఎలాగ ఇవ్వబడుతుందంట? సమృద్ధిగా. ఎలాగో అంటే ఒత్తిడి అంటే ఎలాంటి ప్రెషర్తో నీ దగ్గరికి వస్తుందంటే నీ ఒడిలో సంపూర్ణంగా దేవుడు దయచేస్తాడు అని అర్థం. మనుషులు ఇస్తారని అక్కడ ఉంది, మనుషులు కాదు ఇచ్చేది. దేవుడు నీవు ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు అని మాట్లాడినాడు. మనము ఇది ఎలాంటి సమయంలో మనం చూడాలి అంటే ఒత్తిడిలో ఉన్నప్పుడే ప్రియులు. మంచిగా ఉన్నప్పుడు ఇవ్వడం వేరు ప్రియులు. కష్టతరమైన పరిస్థితులు వస్తాయి, ఇబ్బంది పడుతూ ఉంటావు, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు వెన్ దేర్ ఇస్ ప్రెషర్ ఫ్రమ్ విండ్ అండ్ వాటర్ నువ్వేం చేయాలంట? బోధకుడు మాటల దగ్గరికి వెళ్ళాలి. ఇయుడి మీకు ఇవ్వడు. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతను వీరందరూ కూడా బోధకుని దగ్గరికి వెళ్ళి ఆయన లేచి గాలిని మరి నీళ్లను గద్దించారు. అవి లోబడినాయని రాయబడింది. నువ్వు వెళ్ళి బోధకుని దగ్గరికి వెళ్తే వెన్ యు గో టు ద టీచర్, బోధకుడు ఎవరంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన మాటలను నువ్వు వింటే హీ విల్ మెజర్ అండ్ గివ్ యూ బౌంటిఫుల్లీ ప్రియులారా. నీ కష్టాల్లో నీకు ఆదరిస్తాడు. నీ దుఃఖంలో దేవుడు నీకు కావలసినది నీ ఒడిలో నీకు తీసుకొచ్చి పెడతాడు. నువ్వు కొలవలేని విడి, నువ్వు కొలుసుకోలేనటువంటి ఆనందం. ఆత్మ సంబంధమైనది ఎలాంటిది అంటే ప్రియులారా, భూలోక సంబంధమైన అనుకో, ఒక 500 ఇస్తే ఆయన 500 ఇచ్చినాడు దానికి కొలత చెప్పగలం. మనం 1000 రూపాయలు ఇచ్చినాడంటే దానికి కొలత చెప్పగలం. 1000 రూపాయలు ఇచ్చినాడు. బట్టలు ఇచ్చినాడంటే బట్టలు ఇచ్చినాడని కొలత చెప్పగలం. కానీ ఆత్మ సంబంధమైనది ఎలాంటిది అంటే యూ కెనాట్ మెజర్ ఇట్. నీ సంతోషమును ఎవరైనా కొలవగలడా? నీ ఆనందమును ఎవరైనా కొలవగలరా? ఇవన్నీ ఆత్మ సంబంధమైనది పిల్ల. ఆత్మ సంబంధమైన కొలతలో నీవు నేను నిలబడితే అది ఎలాగమంట? దేవుడు ఇదిగో వారందరూ ఆశ్చర్యపడి, ఇది ఎన్నడూ జరగని క్రియ, ఇది ఎన్నడూ కానిది, ఇది ఎన్నడూ మనం చూడలేనటువంటిది అని యేసు ప్రభువుని గురించి వారు ఆశ్చర్యచకితులై ఈయనకు గాలియు సముద్రమును నీళ్లు వాన లోబడుచు. బోధకుని దగ్గరికి వెళ్ళినప్పుడు యూ గెట్ దిస్ పిల్లర్. రెండో పాఠ్యభాగంలో మనం చూస్తే అక్కడ సేనాదయం ఎన్నో
మరి దురాత్మలను పట్టిన ఒక వ్యక్తి పిల్లలు. ఇతడు ఎక్కడున్నాడంటే తన కాపురస్తుడు ఎక్కడ ఉన్నాడంటే సమాధులు అతని కాపురం. అతని కాళ్ళు చేతులకు ఏమున్నాయంటే బంధకములు ఉన్నాయి. ఏమైనా వస్త్రాలు ఉన్నాయంటే వస్త్రాలు లేవు అతనికి. ఎలాంటి పరిస్థితుల్లో ఇతడు ఉన్నాడు అంటే కంప్లీట్లీ ఆక్యుపైడ్ విత్ ఎవ్రీథింగ్ దట్ నీడ్స్ టు బైండ్ హిమ్. అతన్ని బంధించగలిగే ప్రతి విధమైన శక్తి అతనిని బంధించింది, ఆయనను చుట్టుముట్టాడింది. ఇంకేం రాయబడిందంటే అతడు రాళ్ళతో తన దేహమును గాయపరుచుకుంటున్నాడు అని కూడా రాయబడింది మత్తయి సువార్తలో. హీ వాస్ కంప్లీట్లీ ఇన్ అ డిస్ట్రక్టివ్ ప్లేస్. అంటే నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడు. ఆ ఊరు మనుషులు ఏం చేసినారంటే ఇతనితో మనకు క్షేమం లేదు, ఈడు బాగుంటే ఈడు ఇలాగుంటే బాగుండదు అని చెప్పి అతను ఏం చేసినంటే సంఖ్యలతో బంధించిన. అతని సంఖ్యలతో బంధిస్తే అతడు ఆ సంఖ్యలను తుత్తనీయులుగా చేసి వాడు ఎంతో గొప్పగా తిరుగుతా ఉన్నాడు. అంటే సమాజానికి ఉపయోగం లేనటువంటి ప్రదేశంలో, ఉపయోగం లేనటువంటి వాతావరణంలో ఇతడు ఉన్నాడు. యేసు ప్రభుని నమ్ముకున్న భక్తి జీవితంలో నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, నన్ను ఏవి చుట్టుముట్టాడుతున్నాయి? వాట్ ఈస్ దట్ బైండింగ్ మీ? ఈ వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళలే, ఈయననే యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. అక్కడ రాయబడింది ఈ కేమ్ రన్నింగ్ అని రాయబడింది. ఆ మాట చూస్తే 26వ వచనం నుంచి మనం చదివితే ఆయన ఓడ దిగిన తర్వాత 28వ వచనంలో రాయబడింది. బట్ సీయింగ్ జీసస్ he cried on and fell down before him with a loud voice అని రాయబడింది. అతను ఇంటిలో ఉండేవాడు కాదు. యేసు ప్రభును చూసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నా బిగ్గరగా కేకగా వచ్చి ఆయన ఏం చేసినట్టే he fell down before him. మొదటిది మనము లూకాసు వార్త 8వ అధ్యాయంలో చదువుకున్నప్పుడు శిష్యుల మధ్య జరుగుతూ ఉంది. అంటే యేసు ప్రభుని నమ్మిన వాని జీవితంలో జరిగే అలజడి. రెండోది ఎలాంటిదంటే ఈ లోక సాంగత్యంలో, ఈ లోక వైఖరిలో మనం సాగుచూ ఉన్నప్పుడు, ఈ లోకంలో మనము కొనసాగింపులో ఉన్నప్పుడు మనం ఎదుర్కొనే పరిస్థితులు పిల్లలు ఎలాగొస్తాయంట? ఈ లోక సంబంధం నుంచి మనల్ని పీడిస్తూ ఉంటాయి, బంధకాల చేత బంధిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఎలాగైపోతామంటే ఈ లోక సంబంధమైన వారు మనల్ని చూచి హేళన చేసే దిగంబరత్వంలోనికి వచ్చేస్తాం. ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే వెన్ యు ఆర్ ఇన్ ద వరల్డ్, లోకంలో ఉన్నప్పుడు హౌ ఆర్ యువర్ హ్యాండ్స్ అండ్ ఫీట్? స్వతంత్రుడిగా ఉన్నావా, బంధకాల చేత బంధించబడినా? లోకంలో ఉన్నప్పుడు వస్త్రహీనునిగా ఉన్నావా, వస్త్రముతో ఉన్నావా? లోకంలో ఉన్నప్పుడు దురాత్మ వశుడవై ఉన్నావా, యేసు ప్రభు యొక్క ఆత్మచేత వశుడవై ఉన్నావా? ఇఫ్ యు ఆర్ నాట్ దేర్, నీకు లోకంలో స్థానం ఉంటే ఇంట్లో స్థానం ఉండదు ప్రియ. లోకంలో స్థానమును సంపాదించిన వానికి ఇంట్లో స్థానం ఉండదు ప్రియ. ఈ భూలోక ప్రయాణంలో నేను లోకంలో నా చోటును నిలబెట్టుకోవాలని చాలామంది ప్రయత్నం చేస్తారు. పేపర్ చదువుతా ఉంటే ఆట పోటీల్లో చూస్తే ఇదిగో పలానా వ్యక్తి వాడు ఇలాగ జయించినాడు, ఇలాగ స్థానం సంపాదించినాడు అంటాడు. బట్ వేర్ ఈజ్ యువర్ ప్లేస్ ఇన్ ద హౌస్? నీ ఇల్లు ఎక్కడుంది? నీకు ఇంట్లో చోటు ఉందా? నీకు ఇంట్లో దేవుడు ఏర్పాటు చేసిన ప్లేస్ ఉందా? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ ప్లేస్ ఇన్ ద హౌస్, యు హ్యావ్ అ ప్లేస్ ఇన్ ద స్ట్రీట్. లోకంలో, లోకపు సంగతులలో, లోకపు ఆనందంలో నీకు చోటు ఉంటే యు ఆర్ ఇన్ అ డేంజరస్ ప్లేస్. ఈ వ్యక్తి వచ్చి ఏం చేసినట్టు ఆయన he cried out and fell down before him. లోకంలో నీకు చోటు ఉంటే నీకు వేరే మార్గం లేదు, దేవుని దగ్గరికి రావాల్సిందే, యేసు ప్రభు దగ్గరికి. చాలా మంది ఈ లోకంలో చోటు ఉంది పిల్లలు. పాపంలో ఉన్న వానికి లోకంలోనే చోటు ఉంటుంది, పాపంలో లేని వానికి ఏముంటుందంటే ఇంట్లో చోటు ఉంటుంది పిల్లలు. ఇల్లు ఎలాంటిదంట? దేవుని నామముతో జతపరచబడినది. గత వారం మనం విన్నాం, వీళ్ళు ఇల్లు ఎలాంటిదంట? దేవుడు ఏర్పాటు చేసిన వెలుగుతో నిండినది ప్రియ. భార్యాభర్తలు అనేవారు ఎలాగొంటి వారు అంటే దేవుడు అనుగ్రహించిన వెలుగుతో ఇల్లంతా నిండుకొని ఉంటుంది. ఆ ఇంట్లో పిల్లలు నక్షత్రాల వలె ఉంటారు అని విన్నాం ప్రియ. ఈతనికి ఎక్కడుందంటే హి హస్ నో ప్లేస్. పాపంలో ఉన్నవానికి, పాపము ఇష్టమైన జీవితంలో జీవిస్తూ అల్లరిగా ఈ భూలోకంలో జీవిస్తున్న వానికి దేవుని దగ్గర చోటు ఉండదు ప్రియ. నీ ఇంట్లో కూడా నీకు సమాధానం ఉండదు.
దేవునితో సంతోషంగా ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాల్సినది లేదు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన నువ్వు వెళ్ళి మొక్కే చోట్ల ఉండడం లేదు. నువ్వు ఒక ప్రదేశం ఏర్పాటు చేసుకొని దేవుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పుకొని నువ్వు వెళ్తే అక్కడ గాడ్ ఇస్ నాట్ దేర్. నీ ఇంట్లో అలంకరించుకుంటే ఇది దేవుడు అని అంటే అక్కడ ఉండడం లేదు. పరిశుద్ధమైన దేవుని ఎక్కడ పెడతావు? నువ్వు ఎక్కడ పెట్టలేవు. ఆల్ యూ నీడ్ టు లుక్ అట్ ఇస్ గాడ్ ఇస్ హోలీ. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధమైన దేవుని దగ్గరికి నేను ఎలా వస్తానంటే ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి సంఖ్యల చేత బంధించబడి వస్త్రహీనుడై యేసు ప్రభు దగ్గర గట్టిగా కేక వేస్తున్నాడంట. నచ్చదు. లోకంలో ఉన్న వానికి దేవుని సంగతులు నచ్చవు ప్రియులు, అందుకే కేకలు వేస్తా ఉన్నాడు. దేవుని ఏదో మాతో నీకేం పని? యేసు దేవుని సన్ ఆఫ్ ది మోస్ట్ హై గాడ్, వాట్ హావ్ వి టు డూ విత్ ది. ప్రార్థనకు పోతే వాడికి నచ్చదు ప్రియులు. నువ్వు ప్రార్థనకు వస్తే నీ భర్తకు నచ్చదు, నీ ప్రార్థనకు వస్తే నీ భార్యకు నచ్చదు, నువ్వు ప్రార్థనకు వస్తే నీ పిల్లలకు నచ్చదు. వై ఇస్ బికాజ్ యూ హ్యావ్ అ ప్లేస్. నువ్వు లోకంలో చోటు ఉంది కాబట్టి నీకు ఏది నచ్చదు ప్రియులు. లోకంలో ఉన్నవాడు దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడరు. కొంతమంది ఇంకెట్లా ఉంటారు అని అంటే, సరే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు పిల్లలు, యేసుప్రభుని నమ్ముకున్నావు నువ్వు అంటే మా భార్య నమ్ముకుందయ్యా అని అంటారు. మరి నువ్వు అంటే నేను ఆమెతోనే ఆమె కౌగిలి అదేమంటారు చెంగు వస్త్రపు చెంగు పట్టుకొని ఆమె వెంబడిపోతా. ఆమె పోతే అంటే నువ్వు నమ్ముకోవా అంటేనే లేదు, నాకు ముందుగా మా ఇంట్లో ఒకళ్ళు నమ్ముకుంటే చాలు, అందరు నమ్ముకుంటే ఏమొస్తుంది అని అంటారు. ఎంతమంది నమ్ముకోవాలంట? ఇంట్లో ఒకటి నమ్ముకుంటే చాలు అని అన్నాడు. కాదు ప్రియులు, గాడ్ వాంట్స్ ద హౌస్ టు బి ఆక్యుపైడ్ బై హిమ్ ప్రియులు. దేవుడు ఆ ఇంటిని తాను కేంద్రంగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఇక్కడ లోకంలో వెళ్ళి శరీరమును గాయపరుచుకొని he did all that he wanted to do, but he could not stay in house. ఇంట్లో ఉండలేకపోయినాడు. దేవుని సన్నిధికి రావాలని ఇష్టం లేని వాడు లోకంలో ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. ఇది నేను కాదు చెప్పేది, వాక్యం చెప్తాను. The one who doesn't like to come to God's presence, దేవుని సన్నిధికి రావాలని ఇష్టం లేనివాడు లోకంలో ఉన్నాడని గ్రహించాలి. చెప్పకూడదు వాడు. ఎందుకో బాబు ప్రార్థనకు వస్తలేవు అని అంటే వాడు లోకంలో ఉన్నాడు కనుకనే ప్రార్థనకు రావాడు. లోకంలో ఉన్నాడు కనుకనే యేసు ప్రభువును చూసినాడు. ఈ ఊహినా ఇప్పుడు గాలి ఆగింది, నీళ్లు ఆగింది. ఇప్పుడు ఇతని దగ్గరికి అరే మేము బంధకాల చేత బంధించినాం, మేము ఎన్ని మాటలు చెప్పినాం, వానికి ఎన్ని సంగతులు బోధించినాం, ఇంట్లో ఉంటాడేమో అని కట్టేసినాం, అవి బట్టలు వేస్తే బట్టలు ఇట్టుకున్నాడు, అదిగో వానికి మంచి అన్నం పెడితే రాయి తీసుకొని శరీరమును పొడుచుకుంటున్నాడు. ఇది ఏం చేయాలా అని చెప్పి ఇంటోళ్ళందరూ సమస్య, ఇంటోళ్ళకందరికీ బాధ, ఇంటోళ్ళకందరికీ దుఃఖం. బట్ వాట్ హ్యాపెన్స్ హియర్ ఈస్ he comes, he encounters a person. ఎవరితో సంగతి ఎవరిని ఎదుర్కొన్నాడంట? ఏమనో ఎవరిని ఎదుర్కొన్నాడు ఈయన? దేవుడు ప్రియులు. అది మనుషులకు అర్థం కావడం లేదు. యేసు ప్రభువుని నమ్మిన వారికి అర్థం కాదు. ఏంటంటే నేను గాడ్ని ఫేస్ చేయాలా, నేను దేవుణ్ణి. గత వారం విన్నాం 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మనమందరమును దేహము చేత జరిగించిన మంచివైనను చెడ్డవైనను సరే అవి ఏమైనను ఎక్కడంటామంట? క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాం. వేర్ డు యు స్టాండ్? ఐ విల్ స్టాండ్ బిఫోర్ గాడ్. నువ్వు నీ భార్యను తప్పించుకోవచ్చు, నీ భర్తను తప్పించుకోవచ్చు, నీ తల్లిదండ్రులను తప్పించుకోవచ్చు, నీ ఎవ్వరిని తప్పించుకున్నా ఎక్కడ రావాలంట? గిర 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 తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చి నిలబడాలంట? నిలబడాల్సిందే. ఎవరి దగ్గర నిలబడతాం? వేర్ విల్ యూ స్టాండ్? యూ స్టాండ్ బిఫోర్ గాడ్. దేవుడి సన్నిధి ఎలాంటిదంట? ఇట్స్ ఆ పిల్లలు. బైబుల్ పను ఆ అంటే ఎంతో భయభీతితో కూడిన ప్రదేశం దేవుని సన్నిధి. దేవుని ఎదుట యేసు ప్రభు మనుషునిగా భూలోకంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయన అంటారు, సర్వోన్నతుని దేవుని కుమారుడు, ద సన్ ఆఫ్ మోస్ట్ హై గాడ్. వాట్ ఎ వండర్ఫుల్ నేమ్ దట్ వాస్. యేసు ప్రభువుని గురించి ఏం మాట్లాడుతున్నాడంట? ఇంకెట్లా తెలుసు? ఇంక దేవుని గురించి తెలుసు కాబట్టే దేవుని వదిలిపెట్టి లోకంలో తిరిగినాడు. ఎవరి దగ్గరికి వచ్చి నిలబడతాడో తెలుసు తనకి. వీళ్ళేమన్నారంటే నీళ్లను గాలిని గందిస్తే వీళ్ళేమన్నారంటే ఈయన ఎవరో, ఈయన గాలి మరి నీళ్ళు చెప్పగానే ఆగిపోయినాయి. హూ ఇస్ దెన్ దిస్ హూ కమాండ్స్ ఈవెన్ ద winds and the water and they obey him. ఇక్కడ ఎవరేం చెప్తారు? దీనికి తెలుసు. దేవుని గురించి అర్థమైన వాడు
యేసు ప్రభువు గురించి తెలుసుకున్నవాడు నీకు బాగా తెలిసి ఎవరితో నేను పెట్టుకుంటున్నాను, నేను ఎవరితో పోరాటం చేయబోతా ఉన్నాను అని తెలుసు. బైబిల్ యాకోబు పత్రికలు రాయబడింది, రెఫరెన్స్ గుర్తుకు రావడంలే. లోకమును ప్రేమించేవాడు దేవునితో శత్రుత్వము కలిగిన వాడు అని రాయబడింది. ఏమంట? లోకమును ప్రేమించేవాడు ఎవరితో శత్రుత్వం అంట? దేవునితో. దేవునితో శత్రుత్వం పెట్టుకుంటే ఏమవుతుంది? బంధకాలు వచ్చినాయి, బట్టలన్నీ లేక దిగంబరిగా ఉత్తరితో తిరుగుతున్నాడు. వీడు చూసినవాడిని కూడా చిచి చిచి అంటారు. చిన్నపిల్లడు వేసుకుంటే వాడిని చెప్తాం షేమ్ 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 అంటాం. లుక్ ఎట్ అ పర్సన్ పిల్లల, ఆ ఎంతో గొప్ప చోట్లో నిలబడిన వాడు దేవుని సన్నిధిని దూరమైనప్పుడు జరిగిన పరిణామం. దేహం ఏమన్నా బాగుందా అంటే దేహం ఎక్కడున్నాడు రా? వీడు ఎక్కడున్నాడు? సమాధిలో మర్చి ఉన్నాడు. సమాధిలో ఎవరు ఉంటారు? హూ ఇస్ దేర్ ఇన్ ద గ్రేవ్ అంటే చచ్చిపోయినాడే, మృతుడైన వాడు సమాధిలో ఉంటాడు. అంటే జీవము లేనటువంటి ప్రదేశంలో ఇతని నివాసం. లోకం ఎలాంటిదంటే జీవం లేదు ప్రియులారా. లోకంలో ఏ పదార్థం తెచ్చుకొని నువ్వు ఇది నాకు జీవం ఇచ్చిందంటే తాత్కాలికమే, అది శాశ్వతమైన పరిష్కారం నీకు దొరకదు. లోకంలో ఏ వస్తువును తీసుకొచ్చి నాకు ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ అంటే నో. ఆత్మ సంబంధమైన దీవెన లేకపోతే ఎవడు కూడా దీవించే. యేసు ప్రభు దగ్గరికి రాగానే అండ్ అ మ్యాన్ వాజ్ పర్ఫెక్ట్లీ ఫైన్. దాన్ని చూసి ఏమైందంట? 35వ వచనంలో రాయబడి, అదిగో and they went out to see what happened and came to Jesus and found the man from whom the demons had gone out sitting clothed and sensible at the feet of Jesus. ఏమన్నాడంట? అతని మనం చదవనండి ఎలా ఉందంట? అతడు జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసు యొద్దకు వచ్చి వదిలిపోయిన మనుషుడు బట్టలు వేసుకొని స్వస్థచిత్తుడై యేసు పాదాల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. అంతకు ముందు పరిగెత్తుతా ఉన్నాడు, సమాధుల్లో ఉన్నాడు. నౌ హి సిట్స్ డౌన్. ఎంత నెమ్మది! యేసు ప్రభు దగ్గరికి నీవు వచ్చినప్పుడు ఏమొస్తుందంట? నెమ్మది దొరుకుతుంది. ఈ వ్యక్తి he sat down before God himself. యేసు ప్రభు ఎవరో, ఈయనకు గాలి, ఈయనకు నీళ్లు లోబడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళకి ఏం జరిగిందంట? అండ్ దే వేర్ అఫ్రైడ్. ఆ పదం చదువు, వారు వారు భయపడిరి. ఎవరికి భయం వచ్చిందంట? ఆ వ్యక్తిని చూచిన. యేసు ప్రభుని నమ్మిన వారిని చూచి భయం రావాలి. లోకస్తులు నిన్ను చూచి భయపడాలి. లేదా వీడు కూడా మావాడే అన్న, వీడు తాగమంటే తాగుతాడు, సిగరెట్ తాగమంటే సిగరెట్ తాగుతాడు, అన్ననాలు అనమంటే తాను మావాడే అన్న, వీడు భయం లేవండి కదా. స్కూల్లో పోయినాక నువ్వు నా దోస్తే రావాడు కాదు నా దోస్తు, ఎందుకంటే వాడు చెప్పినట్టు నువ్వు నడుస్తావు కాబట్టి నువ్వు దోస్తు. వీళ్ళారా నిన్ను చూసి భయపడేవాడు కావాలి. అక్కడ ఇంకొక పదం కూడా ఇంగ్లీష్లో, అండ్ దే వర్ గ్రేట్ and they were possessed with great fear. 37వ వచనం నుండి చదువు అన్నమాట. గెరసీయులు ప్రాంతములో నుండి జనులందరూ బహు భయాక్రాంతులై జనులందరూ కూడా ఆయనను చూచి బహు భయాక్రాంతులైరి. ఒక భక్తుడు ఉన్నాడు ప్రభు సన్నిధికి చేరినాడు. ఆయన సాక్ష్యము వింటే భయంకరంగా ఉండేది. కానీ అదే వ్యక్తి యేసు ప్రభును మారిన తర్వాత ఆయన సాక్ష్యం ఎలా ఉండిందంటే సంపూర్ణంగా పర్ఫెక్ట్ ఉంది. మనుషులందరూ కూడా ఆయనను చూచి దేవునికి భయపడ్డారు. లక్షల మంది యేసు ప్రభుని నమ్ముకున్నారు. అండ్ దే వేర్ గ్రేట్లీ అఫ్రైడ్. 3వ పాఠ్య భాగంలో యేసు ప్రభు అంటున్నాడు, పవర్ ఇస్ గాన్ ఫ్రమ్ మీ. ఏమంట? దర్ ఇస్ పవర్ గాన్ ఫ్రమ్ మీ. యేసు ప్రభు నాలో నుండి ప్రభావము బయలుదేరి. ఎంత గొప్ప సన్నివేశం పిల్లలు! ఆదివారం ఎప్పుడైనా అలాంటి తలంపు మీ హృదయంలోనికి వచ్చిందా? డిడ్ వి ఎక్స్ప్రెస్, డిడ్ వి ఫీల్ దట్ పిల్లలు? స్త్రీలు కానీ పురుషులు కానీ ఆదివారం ప్రభావమును చూసిన నాయకులు ఫీల్ హిస్ పవర్. ఆమె అన్నది, వెనక నుండి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు బాగా. అండ్ ఆమె బాగైంది పిల్లలు. ఆమెకు తెలుసు ఎట్లాగో జరిగిందో ఏమైందో తెలుసు. షీ డి నాట్ ఫీల్ ఎనీథింగ్ వాట్ వాజ్ ద పవర్ అబౌట్.
కానీ ఆమె స్వస్థ చిత్తురాలైందని రాయబడింది. కానీ యేసు ప్రభు ఏమన్నాడంటే పవర్ ఇస్ గాన్ అవుట్ ఫ్రమ్ మీ. ఆదివారపు వాతావరణం అలాంటిదే. ప్రభు దీనపు సన్నిధి ఎలాంటిదంట? ప్రభావము బయలుదేరే ప్రదేశం. మోషే పోయినాడు, మండుచున్న పొదను చూసి లీవ్ యువర్ ఫుట్ వేర్ అన్నాడు. ఆ తర్వాత మరలా మోషే 40 రాత్రులు 40 దినములు కొండపై ఎక్కితే ఆయన దేవుని ప్రభావం ఆయనలోనికి వచ్చింది. ఆయన ముఖమంతయు కాంతివంతమై ప్రకాశించుచూ ఉండేను. మోషే ఎలాగున్నాడు, అందరూ ఆ కాంతిని చూచి తట్టుకోలేకపోయారు. యేసు ప్రభువులో నుండి ప్రభావం బయలుదేరింది. ఆ ప్రభావం ఎవరికినంట? నీకు నాకు ఇచ్చుటకే. ఆ ప్రభావం ఎక్కడ చూస్తామంట? ఇగో ఇలాంటి చిన్న గుంపులోనే చూడగలం. యేసు ప్రభు ఎంతమంది ఆయనను వెళ్ళి తగులుతూ ఉన్నారు, ఎంతమంది ఆయనను ఒత్తిడికి తీసుకొచ్చినారు. ఒకే ఒక వ్యక్తి ఆయన ప్రభావమును, ఆయన శక్తిని రుచి చూడగలిగినారు. వీళ్ళందరూ శిష్యులు ఏమన్నారంటే ఈయన ఎవరో అని భయపడారు. ఆ గదాసేన ప్రాంతంలో ఉన్న జనులందరూ ఏమన్నా బహు భయాక్రాంతులు. ఎవడు కూడా ఈ ఎక్స్ప్రెషన్ చూడలేదు పిల్లలు. ఏంటంట? దట్ పవర్ హెస్ గాన్ ఫ్రమ్ మీ. నాలో నుండి ప్రభావం బయటికి వెళ్ళి. ఎంత గొప్ప పదము పిల్లలు. ఇది ఎవరు చూడగలిగినారంట? ఒక్క మనిషి హృదయంలో ఉంటుంది. ఆదివారం కూడిక అంతట్లో ఒక్క సహోదరులో ఉంటుంది ఆ ప్రభావం గురించిన గొప్పతనం ఉంటుంది. ఆ ప్రభావం ఏం చేస్తుందంట? ఇట్ బ్రింగ్స్ అ వైల్డ్ ఫైర్ పిల్లలు. అందరూ కూడా వచ్చి నువ్వు చెప్పినావా, నువ్వు చేసినావా, నువ్వు చేసినావా, నువ్వు చేసినావా అని ప్రశ్నించుకుంటూ, ఇంతమంది ఉన్నారా, ఎవడని చేసింది, ఎవడు ముట్టుకున్నాడు, ఎంతమంది వచ్చిరన్నా, ఎవరని చెప్పాలన్నా నేను? ఎవడనంటే ఆ ఒక్క వ్యక్తి సహోదరి కావచ్చు, ఆ ఒక్క వ్యక్తి సహోదరి కావచ్చు. ద ఫైర్ బిగిన్స్ దేర్. ఆదివారపు వెలుగు ఎలాంటిది అంటే, నేను దేవుని సన్నిధికి వచ్చి డూ ఐ హ్యావ్ దట్ ఫైర్ టు టచ్ ఇట్. ఆయన కేవలం ఆయన వస్త్రపు చెంగును ముడితే చాలు అని అన్నాడు. బట్ హియర్ ఇస్ ద లార్డ్ హూ కుడ్ సే, నాలో నుండి ప్రభావం బయలుదేరింది. ఆ ప్రభావం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చూచి, బోధకుడా నేను ఎంతమంది ముట్టుచూ ఉన్నారు, నువ్వు నీలో నిన్ను ఎవడు ముంచినవా అని అడుగుతా ఉన్నావు. హూ టచ్డ్ మీ. నేను పాడే పాట యేసు ప్రభు హృదయంలో తగిలిందా, ముట్టిందా? నేను నిలబడి స్తుతులు చెల్లిస్తా ఉన్నాను, వాడుక చొప్పున చెప్తా ఉన్నాను. డిడ్ ఇట్ టచ్ హిమ్? నేను కూర్చున్న ప్రదేశంలో దేవుడు నా హృదయంలో నుండి వచ్చే తలంపును చూచి ఈ కుడ్ సే పవర్ హెస్ గాన్ అవుట్ ఆఫ్ మీ. అరే సముద్రంలో నీళ్ళలో పోతామంటే పవర్ పోయిందంటే చెప్పొచ్చు, గ్రేట్. అరే నీళ్ళ అయ్యింది, గాలి ఆగింది. అరే దయ్యం పట్టినోడు, ఎన్ని వేల దయ్యాలు పట్టినోడు వాడు బాగైనాడు. ఇది ఏంది, వాట్ ఈస్ దిస్ అని యేసు ప్రభువును ఎవరు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ మాటలు అనలేదు. వాటిని చూసి యేసు ప్రభు కూడా ఆ మాటలు చెప్పలేదు. కనుక ప్రియులారా, హౌ ఈస్ యువర్ సండే? ఆదివారం ఎలాగుంది నీ జీవితంలో? ఆదివారపు సన్నిధి ఎలాగుంది? మనుషులను చూసి మోసపో. యు కమ్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫెయిత్ఫుల్నెస్ టు గాడ్. దేవునికి నీ నమ్మకత్వమును కనపరుస్తూ ఆయన ఆరాధించినప్పుడు ఆయన నిన్ను తగలాలి, ఆయన నిన్ను చెప్పగలగాలి. దేర్ ఇస్ ప్రభావం నాలో నుండి. ఎప్పుడైనా కూడిక అయిపోయిన తర్వాత ఈ నుంచి పోతూ ఎంత మంచి పాట పాడినాం కదా ఈరోజు అని చెప్పగలిగినామా? ఇంటికి పోయి ఏం చేసి వచ్చినారంటే ఏందో చెప్తుంటారు, నిద్రపోయినాం మంచిగా, ఆయన ఏదో చెప్తుంటాడు, మేము కూర్చున్నాం ఊరికే. పాట చెప్పినామంటే ఏం చెప్తాం, పాట మ్యూజిక్ లేదు, మ్యూజిక్ లేదు, అంతా ఉంటుంది. ఆ పాట పాడాల్సిన మాటలు కూడా రావు నాకు. మై ఫ్రెండ్, డిడ్ పవర్ గో అవుట్ ఫ్రమ్ క్రైస్ట్? యేసు ప్రభువులో నుండి ప్రభావం బయలుదేరిందా? అది ఎవరిలో ఉంటుందంట? ఆమె అనుకొని వచ్చింది ఇంటికాడనే. ఆమె ఏం చేసిందంట? అందరి దగ్గరికి పోయింది, డబ్బులు ఇచ్చింది, ఊరికే పోలే ఆమె. చెప్ప ఎంత ఇవ్వాలా? 10,000 ఇవ్వాలా మందిరానికంటే? బ్రదర్ 10,000 ఇచ్చింది ఆమె. నేను బాగా కావాలనుకొని పోయినా. షీ వెంట్, షీ గేవ్ ఎవ్రీథింగ్. అందరు డిమాండ్ చేసిన వాళ్ళందరికీ ఇచ్చింది. లాస్ట్కి ఏమైపోయిందంట? ఆమె జేబు కాలైపోయింది, ఆమె దగ్గర ఏం లేదు, ఎవడు బాగు చేయలేదు. బట్ షీ కేమ్ డిసైడింగ్ ప్రియులర్. ఎక్కడి నుంచి వచ్చింది ఆమె? తన ఇంట్లో నుంచే వచ్చింది. ఇంట్లో లేనివాడు బయట తిరిగినాడు,
బయట తిరిగి యేసుప్రభు ఏమన్నాడు, వానికి నువ్వు ఇంటికి పోమన్నాడు. ఆ ఇంట్లో నుంచి ఏమొచ్చిందంట, ఆయన వస్త్రపు చెంగు ముట్టాల చాలు అన్నాడు. ద పవర్ దట్ షుడ్ గో అవుట్. నీ ఇంట్లో నుంచి నువ్వు అనుకుని ఆదివారం ప్రార్థన కూడిక, దేవుడు ఈ కూడికలో నన్ను చూడాలా, నన్ను ముట్టాలా. సిమియోని ఇంట్లో అనేకులు కూర్చొని ఉన్నారు, కానీ యేసుప్రభు అన్నాడు, నీవు ఈ స్త్రీని చూచుచున్నావే. యు సీ దిస్ ఉమన్, షీ నెవర్ సీస్ కిస్సింగ్ మై ఫీట్, షీ నెవర్ సీస్ వాషింగ్ మై ఫీట్ విత్ హర్ టీయర్స్, షీ నెవర్ సీస్ వైపింగ్ మై ఫీట్ విత్ ద హెయిర్. కాబట్టి ప్రియ సోదరులారా, సహోదరి, యేసు ప్రభు గొప్పవాడు. మనుషులకు అర్థం కాదు ఈయన ఎవరో అని అన్నారు. జనులకు ఈయన ఎవరో భయక్రాంతులైనారు, అంతేగాని ఈయన ఎవరో అర్థం కాదు. కానీ ఆమెకు మాత్రం ఏమర్థమైందంట, ఆయన ముడితే చాలు. ఆలో నుండి ప్రభావం. వాట్ ఎ స్టేట్మెంట్ గాడ్ కుడ్ సే. మోషేతో అనలే ఆ మాటలు, యెహోషువతో అనలే ఆ మాటలు, దావీదుతో అనలే ఆ మాటలు. యేసు ప్రభు నేరుగా వచ్చేమంటే, పవర్ ఇస్ గాన్ అవుట్ ఆఫ్ మీ. వాట్ అన్ ఎక్సలెంట్ క్రైస్ట్ ఇది. ఆ ప్రభువును మనం తృప్తిపరిచి ఆనందించి ప్రభు కొరకే ముందుకు సాగుతున్నాం. దేవుడి మాటలు మన కొరకే దీవించున్నాం.